నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విజయ రైట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మంత్రివర్గ విస్తీర్ణలో అయితే ప్రధానంగా 6 ఉన్నట్టు తెలుస్తుంది ఆశావాహులు టాప్ 6 లో ఉన్నది వీరేనా అంటూ కూడా మనం ఇక్కడ స్వేచ్ఛలో చూడొచ్చు దీనికి సంబంధించి మంత్రివర్గానికి అయితే 4 ప్రధానంగా తీసుకున్నట్టు తెలుస్తుంది అదే విధంగా చూసుకున్నట్టయితే ఆశావాహులు అయితే ఈ 6 కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది మనకి అదే ఇక్కడ మనం చూడొచ్చు ఆశావాహులు టాప్ 6 లో ఉన్నది వీరేనా అంటూ కూడా క్వశ్చన్ మార్క్ ఇక్కడ మనకి కనిపిస్తుంది మంత్రి యోగం ఎవరికి ఢిల్లీలో ఏఐసిసి పిసిసి నేతలు చర్చలు సీఎం డిప్యూటీ సీఎం ఉత్తమ్ హాజరు భేటీలో రాహుల్ ఖార్గే కేసీ వేణుగోపాల్ అయితే మొన్న రీసెంట్గా నిర్వహించిన సమావేశంలో అయితే వీళ్ళందరూ కూడా హాజరైనట్టు తెలుస్తుంది త్వరలోనే విస్తరణ ఉంటుందని సంకేతం రేసులో వివేక్ రాజగోపాల్ రెడ్డి శ్రీహరి విజయశాంతి సుదర్శన్ రెడ్డి పేర్లు సైతం వినిపిస్తున్నాయి మైనార్టీ కోటా నుండి ఒకరికి అవకాశం వచ్చే అవకాశం ఉంది పిసిసి కార్యవర్గం కూర్పు పైన డిస్కషన్ జరిగింది కీలక నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా హైకమాండ్ తీసుకున్న నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది 2 రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం కూడా కనబడుతుంది మనకి రైట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మంత్రివర్గ విస్తీర్ణకైతే ఒక సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది సమావేశంలో కూడా వీళ్ళందరూ పాల్గొన్నారు సీఎం డిప్యూటీ సీఎం రాహుల్ గాంధీ ఖర్గే కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ కూడా చర్చించుకున్నట్టు తెలుస్తుంది దానిపై కూడా ప్రధానంగా వీళ్ళు 6 అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దగ్గర పడింది ఉగాది తర్వాత పూర్తి చేయాలని ఏఐసిసి సూచనప్రాయంగా నిర్ణయం తీసుకుంది ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పిలుపుతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గే కేసీ వేణుగోపాల్ మీనాక్షి నటరాజన్తో సహా సమావేశమయ్యారు దాదాపు గంటన్నర పైగా జరిగే సమావేశం అయితే జరిగింది ఈ భేటీ వివరాలు బహిర్గతం అయితే కాలేదు సో మంత్రివర్గానికి సంబంధించిన సమావేశమే జరిగినట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ నుంచి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ హాజరైనట్టు తెలుస్తుంది దాదాపు గంటన్నర పైగా కూడా ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తుంది కానీ ఆ సమావేశంలో అసలు ఏం జరిగిందని అయితే పూర్తి వివరాలు అయితే బహిర్గతం అయితే కానట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించి ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుందనే అంశాలపై పేర్ల వారీగా రాష్ట్ర నేతల నుంచి ఏఐసిసికి అయితే కొంచెం సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది చూడాలి మంత్రి యోగం ఎవరికి అభిప్రాయం తీసుకున్నది చాలా కాలంగా అవకాశాన్ని ఆశిస్తున్న ఆశావాహులందరినీ కూడా ఒక లిస్ట్ అయితే తయారు చేసినట్టు తెలుస్తుంది దానికి తెలిసి హైకమాండ్కు కూడా ఈ 6 పేర్లను కూడా సూచించినట్టు తెలుస్తుంది అయితే ఎవరు అనేది ఇంకా కేంద్రంలో అయితే ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు దానిపై కూడా చర్చ జరిగే అవకాశాలు అయితే ఉంది విడివిడిగా అభిప్రాయాలు అయితే సేకరణ చేస్తున్నట్టు కూడా మనం ఇక్కడ చూడొచ్చు తొలుత రాష్ట్ర నేతలందరి నుంచి సమావేశంలో అభిప్రాయాలను తీసుకొని ఏఐసిసి పెద్దలు ఆ తర్వాత ఒక్కొక్కరి నుంచి విడివిడిగా కూడా వివరాలను తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏ కారణాలతో ఎవరి పేరును ఎందుకు పరిగణలోకి తీసుకోవాలని కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది కేంద్రం ఖార్గే కేసీ వేణుగోపాల్ గమనంలోకి తీసుకున్నారు ఏ ప్రతిపాదన ఎవరికి అవకాశం ఇస్తే పార్టీకి ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుందనే అంచనాలకు రాష్ట్ర నేతలను వివరించారు అసంతృప్తికి తావు లేకుండా జిల్లాలు సామాజిక సమీకరణాలను పరిశీలించినట్టు తెలిసింది ఏడాదిన్నర మంత్రివర్గ విస్తరణ జరుగుతున్నందున ఒకేసారి 6 భర్తీ చేయాలనే ఏఐసిసి అంచనాలకు వచ్చినట్టు సమాచారం కేబినెట్ ర్యాంకుతో కూడిన చీఫ్ విప్ పోస్ట్ ఇవ్వడంపై చర్చ జరిగినట్లు తెలిసింది మహిళా కోటాలో పాటు ఏఐసిసి ఆలోచన ప్రకారం విజయశాంతికి అవకాశాలపైన చర్చిస్తున్నట్టు సమాచారం సో దీనిపై అయితే కూడా సుదీర్ఘంగా ఎవరికి ఎందుకు ఇవ్వాలి అని కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది అలాగే ప్రభుత్వానికి పార్టీకి కూడా కొంత ప్రతికూల అవకాశాలు ఉండేటట్టే కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఒకవేళ మహిళకి ఇవ్వాల్సి వస్తే విజయశాంతికి ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది దీనిపై కూడా ఒక్కొక్కరిని కూడా పిలిచి పర్సనల్గా ఒక్కొక్కరికి కూడా మీటింగ్ మాట్లాడి వాళ్ళ సమీకరణాలన్నీ కూడా విని మీరు ఏం చేస్తారు పార్టీకి ఏ విధంగా ఉపయోగపడతారని కూడా అయితే ఇదే విస్తీర్ణపై అయితే కూడా మంచి ముహూర్తం చూసుకొని అయితే ఈ పేర్లను కూడా ఖరారు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ముహూర్తం పైన లోతుగా చర్చలు చేస్తున్నట్టు చేస్తుంది మంత్రివర్గ విస్తరణకు అనువైన సమయం గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 27 వరకు జరగడం అమావాస్య రోజులు కొత్త సంవత్సరం ఉగాది తదితర అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ముహూర్తాన్ని ఖరారు చేయాలనే చర్చలు జరిగాయి ఉగాది రోజు లేదా ఆ తర్వాత ముహూర్తం ఫిక్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం ఇవ్వాలని పిసిసి ఏఐసిసి మధ్య
చర్చలు ముగిసిపోవడంతో ఇక ప్రమాణ స్వీకారానికి తేదీని ఖరారు చేయడమే మిగిలింది. ఎలాగూ రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలు తీసుకొని ఈ వ్యవహారాలన్నీ కొలిక్కి తెచ్చేందుకు ఇక ఆలస్యం లేకుండా వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని ఏఐసిసి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అన్ని అనుకూలంగా జరిగితే ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే పూర్తి స్థాయి మంత్రివర్గం ఫంక్షనింగ్లోకి రానున్నది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అలాగే కొత్త సంవత్సరం ఉగాది పండుగ ఉంది కాబట్టి సో అమావాస్య రోజులు ఇవన్నీ చూసుకొని కూడా ఇవన్నీ అయిపోయిన తర్వాత మంచి ముహూర్తం చూసుకొని అయితే మంత్రివర్గ విస్తీర్ణకు ఒక మంచి ముహూర్తం చూసుకొని అయితే ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మంత్రివర్గంలో 6 ఖాళీలను ఒకేసారి భర్తీ చేయాలని ఏఐసిసి భావిస్తున్న నిర్ణయం వెలువడకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే ఒకేసారి 6గురిని భర్తీ చేయాలని కూడా ఏఐసిసి భావిస్తున్న నిర్ణయంలో కూడా ఎవరు అనేది కూడా ఇంకా ఉత్కంఠ నెలకొనే ఉంది. ఆశలు పెట్టుకున్న నేతలు వీరే. ఏఐసిసి గతంలోనే హామీ ఇచ్చిన జాబితాలో గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉండగా రాష్ట్ర నాయకత్వం జాబితాలో వాకిటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విజయశాంతి సైతం దాదాపుగా మంత్రివర్గంలోకి రావచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. మైనార్టీ కోట నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలనేది కూడా పార్టీ విధానపరంగా తీసుకున్న నిర్ణయం కావడంతో ఎమ్మెల్సీగా ఉన్న అమీర్ అలీ ఖాన్ పేరు కూడా ఖరారయ్యే అవకాశం ఉన్నది. సో రైట్ చూసుకున్నట్టయితే ప్రధానంగా గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పటికీ అండ్ ఇంకో శ్రీహరి, వాకిటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నారు. మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ విజయశాంతి కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మైనార్టీలో ఒకరికి ఇవ్వాలి కాబట్టి అమీర్ అలీ ఖాన్ పేరు కూడా వినిపిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు సీనియర్ నేతగా ఉన్న ప్రేమ్ సాగర్ రావును కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఓ సీనియర్ మంత్రి ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. అయితే సీనియర్ నేతగా ఉన్న ప్రేమ్ సాగర్ రావును కూడా మంత్రి పదవి ఇవ్వాలని కూడా కొంతమంది మంత్రివర్గంలో తీసుకోవాలని కూడా కొంతమంది ప్రతిపాదిస్తున్నట్టు కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. మొత్తం 6 పోస్టులకు 9 మంది పేర్లను ఏఐసిసి పరిగణలోకి తీసుకున్న చివరికి ఎవరిని ఖరారు చేయాలనేది కూడా ఆసక్తికరంగా మారిన విషయం అయితే తెలుస్తుంది. 2 మంత్రుల్ని తొలగించవచ్చనే కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పిసిసి ఏఐసిసి నేతల సమావేశంలో చర్చకు రాలేదని అయితే సమాచారం. అయితే 2 మంత్రులను అయితే తొలగించాలని కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం. కానీ అక్కడ సమావేశంలో అయితే దానికి సంబంధించి కూడా ఏం టాపిక్ అయితే రానట్టు తెలుస్తుంది. జిల్లాల సామాజిక వర్గాల సమీకరణాలు. ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలతో పాటు సామాజిక వర్గాల కోణం నుండి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం ఎవరు లేకపోవడంతో సీనియర్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు, గడ్డం వివేక్ పేర్లపై చర్చ జరిగి ఒకరికి చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ఇక్కడ చూసుకున్నట్టయితే జిల్లాలు సామాజిక వర్గాలు జిల్లాలకు సంబంధించి సామాజిక వర్గాలకు సంబంధించి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అయితే ప్రస్తుతం ఎవరు లేకపోవడంతో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రేమ్ సాగర్ రావు కానీ అండ్ గడ్డం వివేక్ పేర్లు వీళ్ళిద్దరి పేర్లు అయితే వినిపిస్తున్నాయి. సో ఎవరికి అవకాశం దక్కుతుందని అయితే ఎదురు చూడాల్సిన విషయం. నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి పేరుపైన చర్చ జరిగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఒకరికి చీఫ్ విప్ దక్కే అవకాశం ఉన్నది. సామాజిక సమీకరణాల రీత్యా బీసీల నుండి 2కి, రెడ్డి కమ్యూనిటీ నుండి 2కి, మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేసినందున మాల కమ్యూనిటీ నుంచి ఒకరికి, మైనార్టీ నుంచి ఒకరికి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో చూసుకున్నట్టయితే బీసీ సామాజిక వర్గం అనేది ఏదైతే తీసుకొచ్చిరో బీసీ కులగణన తర్వాత ఇద్దరినైతే రెడ్డి కులస్తులు అండ్ 2 బీసీలకు సంబంధించి ఒకళ్ళు మైనార్టీకి, ఇంకొకరేమో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒకరికి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సామాజిక వర్గానికి న్యాయం చేయాలన్నట్టే కూడా ఈ 6గురిని కూడా ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. డిప్యూటీ స్పీకర్ పోస్టును ఎస్టీ కమ్యూనిటీకి ఇవ్వడంపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే డిప్యూటీ స్పీకర్ పోస్టుని కూడా ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకి ఇవ్వడానికి కూడా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. డిప్యూటీ స్పీకర్ నామినేటెడ్ పోస్టులు సైతం మంత్రివర్గంలో చోటు కోసం ఆశలు పెట్టుకున్న అవకాశం రాకపోవడంతో అసంతృప్తిగా గురయ్యే వారికి కీలకమైన నామినేటెడ్ పోస్టులతో భర్తీ చేసే అవకాశం కూడా ఆలోచన చేస్తున్నట్టు పిసిసి అయితే చేస్తుంది. ఏఐసిసి నేతల మధ్య ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ప్రధానమైన నామినేటెడ్ పోస్టుల్ని సైతం భర్తీ చేయడంపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో పార్టీలోనూ కొందరు సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలనే కోణంలో పిసిసి కార్యవర్గ కూర్పు పైన ఈ సమావేశంలో రాష్ట్ర నేతల అభిప్రాయాలను ఏఐసిసి పెద్దలు తీసుకున్నారు. తొలుత మంత్రివర్గ విస్తరణకు పూర్తి చేసి ఆ తర్వాత పిసిసి కార్యవర్గం నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగే అవకాశం ఉన్నది. గతంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసిన మాణిక్ రావు ఠాక్రే సైతం ఈ సమావేశానికి కొద్దిసేపు హాజరై వెళ్లిపోవడం గమనార్హం. చూసుకున్నట్టయితే ఇక్కడ
కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు కదా, ఏఐసిసి నేతల మధ్య ఈ సమావేశంలో ప్రధానంగా నామినేటెడ్ పోస్టులు కానీ అలాగే కొంతమంది ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి ఏఐసిసి అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా టైం ఉంది. సో మంత్రివర్గ విస్తీర్ణ అయిపోయినాక వీటిపై అయితే ప్రధానంగా మళ్ళీ సమావేశం నిర్వహించి మళ్ళీ వీటిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఇంతకుముందు గతంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసిన మాణిక్రావు ఠాకరే కూడా ఈ సమావేశానికి హాజరైనట్టు కూడా తెలుస్తుంది. రైట్, ఇక్కడ చూసుకున్నట్టయితే నిర్ణయం తీసుకునేది అధిష్టానమే, పిసిసి చీఫ్. రాష్ట్ర నేతలతో ఏఐసిసి పెద్దలు సమావేశమై మంత్రివర్గ విస్తరణపై చర్చించారని, పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారని, తుది నిర్ణయం తీసుకోవాల్సింది అధిష్టానమేనని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాకు వివరించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయాల పరిస్థితి గురించి ఆరా తీశారని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్లకు నిర్మాణం, ఎస్సీ వర్గీకరణ, తర్వాతి స్పందన, కులగణన గణాంకాల ఆధారంగా జరిగిన బీసీ రిజర్వేషన్ బిల్లు, వీటి ద్వారా ఆయా సెక్షన్ల ప్రజలకు కలిగే ప్రయోజనం తదితరాల గురించి కూడా ఏఐసిసి నేతలు అడిగి తెలుసుకున్నారని పిసిసి చీఫ్ వివరించారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే నిన్న రాష్ట్ర విస్తరణపై జరిగిన సమావేశంలో అయితే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అలాగే రాజకీయ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాంప్లెక్స్ పై కూడా అడిగినట్టు తెలుస్తుంది. దానిపై కూడా కొంత చర్చించినట్టు తెలుస్తుంది. ఎస్సీ వర్గీకరణ, కులగణన, అలాగే బీసీ రిజర్వేషన్ పై బిల్లు, వీటన్నిటిపై కూడా అధిష్టానానికి కొంత సమాచారం అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మహేష్ కుమార్ గౌడ్ ప్రధానంగా దీని గురించి మాట్లాడినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అన్ని విషయాలపైన రాష్ట్ర నాయకత్వం నుంచి సమగ్ర సమాచారం తీసుకున్న ఏఐసిసి త్వరలోనే వీటికి కొలిక్కి తీసుకొస్తుందని భావిస్తున్నామన్నారు. సో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే దీనిపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ వివరాలు కూడా కేంద్రానికి చెప్పినట్టు తెలుస్తుంది. సో చూడాలి, మంత్రివర్గ విస్తరణలో ప్రధానంగా అయితే వీళ్ళ 6 పేర్లు వినిపిస్తున్నాయి. చూడాలి ఎవరికి ప్రధానంగా సీటు దక్కుతుంది, ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే కులగణన చూసుకున్నట్టయితే 2 రెడ్డిలకి, 2 బీసీలకి, 1 మైనార్టీకి అండ్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒకరికైతే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం, ఇక ముందు ఒక మంచి ముహూర్తం చూసుకొని అయితే మంత్రివర్గ విస్తీర్ణలో వీళ్ళకి స్థానం కల్పిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. చూద్దాం ఇక ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో వేసి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.